వీడి దొంగ పాస్టర్రా, వీడి మతాన్ని నమ్మొద్దు. హిందువులను క్రైస్తవులుగా మార్చడానికి ఆ డబ్బు. పాస్టర్ గారి ఇంట్లో కరెన్సీ కట్టలు 2 కోట్లు పైగా సీజు. ఆ డబ్బు పాస్టర్ గారికి అఫీషియల్గా వచ్చిందో అన్అఫీషియల్గా వచ్చిందో ఎవరికీ తెలియదు. దానికోసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు ఉన్నారు, ఐటీ డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఉంది. నిజంగా తప్పు జరిగితే శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. నిజంగా దేవుని సేవలో ఏదైనా తప్పు జరుగుతుందంటే ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ వీడియోస్ కింద చూస్తుంటే ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్స్. వీడి దొంగ పాస్టర్రా, వీడి మతాన్ని నమ్మొద్దు. హిందువులను క్రైస్తవులుగా మార్చడానికి ఆ డబ్బు. ఎందుకండి మనిషి చేసిన దానికి మతాన్ని నమ్మడం? పాస్టర్లు అందరూ ఇంతే. ఒకరు తప్పును చూసి గుంపు మొత్తాన్ని తప్పు అనడం ఎంతవరకు కరెక్ట్? ఒక కొమ్మ చెడిపోయిందని చెట్టు మొత్తాన్ని తప్పు అనలేం కదా. నిజంగా తప్పు చేశారనుకోండి, ఆ పాస్టర్ గారిని అనండి, మీరు చేసింది కరెక్ట్ కాదు అని. పర్లేదు, అందరినీ కలిపి అనడం కరెక్ట్ కాదు కదా. ప్రతి పాస్టర్ డబ్బు కోసమే సేవ చేయరు. ఎందుకంటే ఒక సంఘాన్ని ఒక కుటుంబం కింద చూసుకొని రావాలి.